వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, వాట్ యు వాంట్? వాట్ ఏ బ్యూటీ. రే అంత కక్కుర్తి పడుకు, అది పని మనిషి. పని మనిషా? అయినా బాగుందే. ఇప్పుడు చూడు. మాటని తీసుకుంటున్నాక హేరా బామ్మర్ది, ఎలా ఉన్నా? బాగున్నా బావా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా సూపర్ గానీ ఏంటి లగేజ్ మొత్తం సర్దుకుని వచ్చేసావు? నేను ఫిక్స్ అయ్యా బావా, గవర్నమెంట్ జాబ్ కొట్టేవరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అయితే ఈ జన్మలో ఇంటికి వెళ్ళవన్నమాట. అదేంటి బావా అలా అంటావు? ఏంటి ఆయన అంతే లేరా, నువ్వు ఫ్రెష్ అవ్వు, ఆయన పట్టించుకోకు. టిఫిన్ చేద్దాం. ఎంతకి రాదేంటిది? ఓసే రోజా, త్వరగా అన్నం పెట్టవే, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. నీకా ఎలకలకా? నువ్వు వండిన ఫుడ్ మేము తింటున్నాం కాబట్టి తట్టుకుంటున్నావు. అదే ఎలకలు తింటే ఎప్పుడో పోయేవి. మూసుకొని వచ్చి వడ్డించు. అవునే, ఈరోజు ఏం వంట చేసావు? ఆల్ టైప్ ఆఫ్ రైస్. అంటే నీ గవర్నమెంట్ ఉద్యోగం లంచం ఎత్తగానే వచ్చిందా ఏ టైగరు? ఇంగ్లీష్ అర్థం కాదు, ఏట్ రాదు. ఆల్ టైప్ ఆఫ్ రైస్ అంటే అన్ని రకాల రైస్ అని. లెమన్ రైస్, జీరా రైస్, టమాటా రైస్. నాకు టమాటా రైస్ పెట్టు. 1 నిమిట్. అయ్యగారికి టమాటా రైస్ రెడీ. మీకేట్ కావాలమ్మగారు? నాకు లెమన్ రైస్ పెట్టు. ఓకే, 1 నిమిటే. బా అమ్మగారికి లెమన్ రైస్ రెడీ. పట్టండి పట్టండి. మీకేట్ కావాలి అయ్యగారు? ఇంకేముంది, మిగిలింది జీరా రైస్. ఆ రైస్ లో జీరా వేసి ఓ అని ఊపి నా ప్లేట్ లో తగలెడతావు. క్యూట్ బాయ్. ఊరికే వస్తారా ఇటు పారం నుంచి? ఒసేయ్, ఇలా తింటే హెల్త్లు పాడైతాయే. ఊరుకోండి అమ్మగారు, 6 నెలల నుంచి ఇలాగే వండుతాను కదా, ఎక్కడ పాడయ్యాయి? అల్లప్పుడైతే అల్ల అక్కడ చేసేదాన్ని, ఇప్పుడు ఎక్కడ చేస్తాను కదేటి? అమ్మా, నీకు నీ వంటకొద్దు అన్నాం, మేము బయటికి వెళ్ళి తింటాం, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటా చూస్తున్నావు ఇలా? సరే కానీ బామ్మరిది, నీకు విషయం చెప్పాలరా. చెప్పావా? గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. దానికి చాలా జనరల్ నాలెడ్జ్ కావాలి. ముఖ్యంగా సైన్స్లో, హిస్టరీలో మంచి పట్టు ఉండాలి. బావా, నేను హిస్టరీలో తోపుబావా. అయితే టెస్ట్ చేయాల్సిందే. నీకు 17వ శతాబ్ద రాజుల గురించి నీకు తెలుసా? ఓ బ్రహ్మాండంగా తెలుసు. ఆహా, అయితే ఏం తెలుసో చెప్పరా. వాళ్ళంతా ఇప్పుడు లేరు బావా, ఎప్పుడో పోయారు. అది మరి. ఇది జనరల్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ తో నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టేద్దా అంటున్నావు. బావా, ఈ జన్మలో వీడి వల్ల అవదే. అవునరా, నీకు స్కూల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? బావా, నేను స్కూల్లో టాపర్ని. ఏంటి స్కూల్ టాపరా? అవును, మా వాడు మా ఊర్లో స్కూల్ టాపర్. ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పరా? 225. అవి జస్ట్ పాస్ మార్కులు కదరా, నువ్వెలా టాపర్ అవుతావు? అంటే మా స్కూల్లో పాస్ అయింది ఇద్దరే బావా. ఆ ఇద్దరిలో నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి నేనే కదా టాపర్. సిగ్గుండాలరా ఈ నాలెడ్జ్ తో గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తాను అనడానికి. అది నీ వల్ల అవ్వదు. కానీ మీ అక్కలాగా చీప్ గా సాఫ్ట్వేర్ జాబ్ ఏదో చూసుకో. నా జాబ్ చీప్ జాబా? చేస్తేనే కానీ తెలీదు. మీలాగా 4 గంటల వరకు కబుర్లు చెప్పుకొని 4 అవ్వగానే ఇంటికి వచ్చేలాగా ఉండదు. అవును బావా, చాలా కష్టం. బొక్క కష్టం. మీ అక్క చేసే జాబ్ 4వ తరగతి కొంటాడు కూడా చేసేస్తాడరా. మీరు నా మీద పడి ఏడవడం ఆపి వీడికి ఏమైనా హెల్ప్ చేయండి. అవును బావా, నాకు హెల్ప్ చేస్తే ఏదో ఒక జాబ్ కొడతా బావా. ఇప్పుడు చేసేది కూడా హెల్పేనే. వాడి వల్ల అవ్వదు కాబట్టి ఏదో నీలా చీప్ గా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోమని చెప్తున్నా. మీ తొక్కలో హెల్ప్ నాకేం అవసరం లేదు. వాడికి ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ చూసి జాయిన్ చేయండి. వాడి కష్టం మీద వాడే పడతాడు. ఆ పని చేసి పెట్టు బావా, నీకు పుణ్యం ఉంటుంది. సరే, ఇంత మంచిగా చెప్తేనే వినట్లేదు కాబట్టి నాకు తెలిసిన కోచింగ్ సెంటర్ ఒకటి ఉంది, అక్కడ తీసుకెళ్తా. చేసేద్దాం మీ వాడికి జాబ్ పక్కా. చేద్దాం. హాయ్ సార్, వెల్కమ్ టు పక్కా జాబ్ కోచింగ్ సెంటర్. హాయ్ సార్. వీడే సార్ నా బామ్మర్ది. వీడికే కోచింగ్ కావాలి. ఓకే, నీ పేరేంటి? నా పేరు శేషు సార్. ఓకే శేషు,
పక్కా జాబ్ కోచింగ్ సెంటర్కి వచ్చారు కాబట్టి ఇక్కడ జాబ్ పక్కా. నువ్వేం Okay, sir. భయపడకు. ఇక్కడ టీచర్స్ అందరూ చాలా తోపులు. అంత తోపులైతే వాళ్ళ జాబులు తెచ్చుకోవచ్చు కదా. ఆ, తొక్కలో లాజిక్ మాట్లాడుకు, తొక్క తీస్తా. ఓకే బావ. ఫీజు ఏమైనా తగ్గించగలుగుతారా? తగ్గిస్తా. మీ వాడిని టెస్ట్ చేసి అప్పుడు తగ్గిస్తా. ఓకే. చెప్పు బాబు, మరి నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? అంటే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే స్కిల్ మ్యాండేటరీ అంటున్నారు సార్. మనకేమో స్కిల్ నిల్లు. అందుకే ఏదో ఒకట్లే అని గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చా. ఏదో ఒకటా? ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు. కాలేజీలో ఎన్ని మార్కులు వచ్చాయి? నేను కాలేజ్ టాపర్ని సార్. ఓ మై గాడ్, కాలేజ్ టాపర్. నమ్మేలా లేదే. ఎన్ని మార్కులు వచ్చాయేటి? 3 సబ్జెక్టులు పోయాయి. సప్లీ రాసి పాస్ అయిపోయా. 3 సబ్జెక్టులు పోతే నువ్వెలా టాపర్ అయ్యావు? అంటే మిగతా వాళ్ళకి అన్నీ పోయినాయి సార్. మరి నేనే కదా టాపర్. ఓ ఏంటి సార్ షాక్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఫస్ట్ ఇలాగే షాక్ అయ్యా. నువ్వు క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్. ధోనీని అందరూ ముద్దుగా ఏమని పిలుస్తారు? తాలా. ధోని జెర్సీ నంబర్ ఏంటి? 7. తాలా ఫర్ ఏ రీజన్. రీసెంట్గా సిఎస్కే టీంలో ఒక ప్లేయర్ని తీసేసి ఇంకో ప్లేయర్ని పెట్టుకున్నారు. ఆయన పేరు తెలుసా నీకు? జడేజాని వదిలేసి శాంసంగ్ తీసుకుంది. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఆ సినిమా కూడా తెలుసు నాకు. నాగార్జున హీరో. ఇతనితో మాట్లాడిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఏంటి సార్ అది? మీ వాడికి జీకేలో 0 నాలెడ్జ్. అదే సినిమాలో క్రికెట్లో 100% నాలెడ్జ్ ఉంది. అందుకే మీ వాడి ఫీజు 1 lakh. అదేంటి సార్, బయట 50Kనేగా? నార్మల్గా 50Kనే. మీ వాడి నాలెడ్జ్ చూసిన తర్వాత ఎక్స్ట్రా కోచింగ్ ఇవ్వాలి కదా, అందుకే 1 lakh. నోరు మూసుకుని. మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి, లేకపోతే ఇబ్బంది లేదు మాకు. సరే సార్, ఆ లక్ష ఏదో మేము కట్టేస్తాం. ఓ నైస్, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు చెప్పు బాబు, ఏం జాబ్ కావాలి నీకు? కలెక్టర్ సార్. ఇంకోసారి చెప్పు. కలెక్టరే. కలెక్టరే? ఏ ఈ చిన్న చిన్న విఆర్ఓ ఎంఆర్ఓ అలాంటివి చేయకూడదా? డైరెక్ట్ కలెక్టరే సార్. డైరెక్ట్ కలెక్టర్? డైరెక్ట్ కలెక్టర్. ఎందుకలా? అంటే కలెక్టర్ అయితే స్టేట్ మొత్తం మన గ్రిప్లో ఉంటుంది కదా సార్, అందుకని. స్టేట్ గ్రిప్లో ఉంటుంది, డిస్టిక్ కదా ఉండేది. అంటే ఇప్పుడు అలా మార్చేశారా సార్? పర్లేదు సార్, అడ్జస్ట్ అవుతా. అడ్జస్ట్ అవుతాడంట మీ వాడు. సార్. సరే, రేపు రెండు వచ్చి జాయిన్ అయిపోండి. ఓకే సార్. సార్, వీళ్ళంతా మీ దగ్గర కోచింగ్ తీసుకొని జాబ్ కొట్టిన వాళ్ళ? యా, అక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే. ఐఏఎస్ ఐపీఎస్. బావా, ఏంటి నీ ఫోటో ఉంది ఇక్కడ? నాకు చెప్పలేదు ఇక్కడ జాయిన్ అయినట్టు. నువ్వు చెప్పేంత వరకు నాకు కూడా తెలీదు. ఏంటి సార్, నా ఫోటో ఉంది అక్కడ? మీ ఫోటో ఉందా? అంటే అది అది ఫ్లెక్సీ మస్తు దెబ్బేశాడే. దొరికాడు. నాకు అర్థమైపోయింది, పదరా వెళ్దాం. అదేంటి ఫీజు కట్టరా? ఫీజా బొక్క, ఇది కోచింగ్ సెంటర్ కాదు, చీటింగ్ సెంటర్. పదరా. దెబ్బైపోయానే. మస్తాన్ గడి వల్ల 1 lakh బొక్క నాకు. రే మస్తాన్, మస్తాన్.